ఏ శుభకార్యానికైనా శుభారంభం మేబీ మిమ్మల్ని అలా చూసారు అక్కడ అంతే. ఉండొచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కూడా 1500 పీపుల్ బయట వెయిట్ చేసే వాళ్ళని విన్నారు, అట్లీస్ట్ ఖుష్బూ గారిని చూడాలి అని. బట్ నిజంగా మేడం ఆ స్టార్డమ్ ని ఎలా కాపాడుకోగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్. నో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్టార్డమ్ ఎంతవరకు ఉంది, ఎందుకంటే అప్పుడు ఫ్లిమ్జీ స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు మీకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీ స్టార్డమ్ వచ్చి మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో పెరుగుతారు. అవును. అప్పుడు అది కాదు, నథింగ్ ఇస్ దేర్. ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ ఈస్ వై ఇప్పుడు 80s and 90s లో ఉండే వాళ్ళకి ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకంటే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ విత్ ద ఫ్యాన్ సో లాంగ్. అది ఉంది. ఓకే. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అరణ్మనై 4 లో నేను లాస్ట్ లో డాన్స్ చేశాను కదా, అరణ్మనై 2 లో కూడా డాన్స్ చేశాను. సో పిల్లల్ని పట్టుకుని నేను సినిమాకి వెళ్ళాను చూడడానికి. మన థియేటర్కి వెళ్ళాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పలేదు నేను సినిమాలో ఉన్నాను, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ లో వస్తున్నాను, పబ్లిసిటీ. నేను ఫస్ట్ చెప్పాను ఎక్కడైనా మీరు పబ్లిసిటీ ఇవ్వకూడదు. సరే, నా సినిమా థియేటర్లో ఉన్నప్పుడు నేను స్క్రీన్ లో వచ్చిన తర్వాత దేవర్ విసిల్స్, దేవర్ కన్ఫెటీస్, దేవర్ క్లాప్స్. నా ఇద్దరు పిల్లలు నన్ను చూసి మీకు ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అడిగారు, బికాస్ దే నాట్ అవేర్ ఆఫ్ ఇట్, దే డోంట్ నో. పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? పెద్ద పాపకి ఉంది. పెద్ద పాపకు డైరెక్షన్, యాక్టింగ్. సో ఐ థింక్ పెద్ద పాప మీలాగా ఉంటారు. యా. చిన్న పాప డాడీ లాగా. చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది. షీఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేస్తుంది. ఓకే. సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్, మనకి కంపెనీ ఉంది కదా అవనీ సినిమాక్స్, సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్ ద కంపెనీ. ఓకే. అండ్ పెద్ద పాప షీ వాంట్స్ టు యాక్ట్. ఓ సూపర్. హీరోయిన్ గా తమిళ్లోనా? లక్. wherever she wants to. సో అక్కడ శ్రీదేవి గారి అమ్మాయి, ఇక్కడ ఖుష్బూ గారి అమ్మాయి. నాకు తెలిసి మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరే వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళ వారు అంతే. ఇంకా కమల్ శృతి హాసన్, శృతి హార్డ్లీ 3-4 అంతే, ఇంకెవరు రాలేదు. వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళిపోయారు. yes probably.